ఎమ్మెల్సీ కవిత మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. మొదట శ్రీరాంపూర్ బస్టాండ్లోని సింగరేణి కార్మికుని విగ్రహానికి ఆమె నివాళులర్పిస్తారు. ఆ తర్వాత గౌతమి నగర్లో రీసెంట్గా అనారోగ్యంతో చనిపోయిన సీనియర్ జర్నలిస్ట్ మునీర్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి లక్షెట్టిపేటలో జాగృతి సోషల్ మీడియా కార్యకర్త నిశా ఇంటికి వెళ్తారు. కవిత అనుచరులు దీనికి తగ్గట్లు ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ వర్సెస్ కవిత ఎపిసోడ్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఈ టైంలో కవిత మంచిర్యాలలో పర్యటించడం ఇంట్రెస్టింగ్ గా మారింది. పైగా రీసెంట్ గా సింగరేణిలో ప్రత్యేక సింగరేణి జాగృతి కమిటీలను ఆమె ప్రకటించిన తర్వాత మొదటిసారి ఆమె పర్యటిస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత మంచిర్యాల జిల్లా పర్యటనకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. రైట్ విజయ్, ఈ పర్యటనలో భాగంగా ఆవిడ ఎవరెవరిని కలిసే అవకాశం కనిపిస్తుంది? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? యశ్రత్న, బీఆర్ఎస్ వర్సెస్ కవిత అనేటువంటి ఈ టాపిక్ అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కాస్త హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ముఖ్యంగా సింగరేణి ఎంప్లాయీస్కి సపరేట్గా జాగృతిని కూడా ఏర్పాటు చేశారు. ఆల్రెడీ కవితకు జాగృతి అనేటువంటి ఒక సంస్థ కూడా ఉంది, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ. అయితే దీంట్లోనే భాగంగా బీఆర్ఎస్కి సంబంధించి అటు సింగరేణి కార్మికుల ఐక్యతకు సంబంధించి ఒక జాగృతిని కూడా ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క మంచి కోసం, బాగోగుల కోసం ఈ యొక్క జాగృతి పాటుపడుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఆ జాగృతి సింగరేణి జాగృతి ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారి మంచిర్యాల జిల్లాలో అయితే కవిత ఈరోజు పర్యటించనున్నారు. సో ఈరోజు ఇప్పటికే శ్రీరాంపూర్ బస్టాండ్ వద్దకైతే కవిత చేరుకున్నారు. ఇక్కడ కార్మికుడికి సంబంధించినటువంటి సింగరేణి కార్మికుడికి సంబంధించినటువంటి విగ్రహానికి కూడా నివాళులర్పించి ఇక్కడి నుంచి మంచిర్యాల అయితే వెళ్ళనున్నారు. అక్కడ సీనియర్ జర్నలిస్టు మునీర్కు సంబంధించినటువంటి ఆయన ఫ్యామిలీని కూడా పరామర్శించినారు. కొద్ది రోజుల క్రితం ఆయన కాలం చేసినటువంటి సందర్భం కూడా ఉంది కాబట్టి ఆయన ఫ్యామిలీని కూడా పరామర్శించనున్నారు. మరోపక్క మనం ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి ఎంప్లాయీస్తో కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వాళ్ళు కవిత కొత్త పార్టీ పెట్టబోతుందంటూ వస్తున్నటువంటి వార్తలను కూడా కొట్టిపారేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అలాగే సింగరేణి జాగృతి అలాగే బీఆర్ఎస్ పార్టీలోని విభాగమే తప్ప కొత్త భాగమేం కాదు అంటూ కూడా మాట్లాడుకొచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరోపక్క జాగృతికి సంబంధించినటువంటి జిల్లా నాయకుడి కార్యకర్త పెళ్లి కూడా ఉండడంతో ఆ వివాహ వేడుక కూడా హాజరయ్యి ఈరోజు కవిత వెంటనే హైదరాబాద్ కూడా బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఇటు సింగరేణి ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ కవిత వెంటే ఉన్నారంటూ కూడా ఒక నినాదాన్ని అయితే ఇస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా అటు మాజీ సీఎం ముఖ్యమంత్రి గారు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారో కేసీఆర్కు సంబంధించి వారి నాయకత్వంలోనే కవిత ముందుకు వెళ్తారు తప్ప ఏదైతే కొత్త పార్టీ అంశం ఉందో అది ఖచ్చితంగా లేదు అంటూ కూడా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రత్న, రైట్, థ్యాంక్ యూ విజయ్. రైట్, ఇక ఎమ్మెల్సీ కవిత మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇక మొదట ఆవిడ శ్రీరాంపూర్ బస్టాండ్లోని సింగరేణి కార్మికుల విగ్రహానికి నివాళులు అర్పించే అవకాశం కనిపిస్తుంది. దీని తర్వాత ఒకరి వివాహానికి కూడా ఆవిడ హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే కవిత కొన్ని వ్యాఖ్యలు చేసిందో, తన తండ్రికి లేఖ రాసిందో, ఇక దీని తర్వాత ఆవిడ ఇప్పుడు ఈ పర్యటనకి సంబంధించి కూడా కొంత ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవచ్చు. జాగృతి సోషల్ మీడియా కార్యకర్త నిశా ఇంటికి కూడా ఆవిడ తర్వాత వెళ్లే అవకాశం కనిపిస్తుంది.